సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. గురుగారు, స్త్రీలకి అంటే నాకు కూడా చెప్పాలంటే బంగారం అంటే చాలా మక్కువ ఉంటుంది, అలాగే చాలా మందికి ఉంటుంది. అయినా సరే పాప ఎంత మక్కువ ఉన్నా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు తాకట్టు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఏం చేస్తే మళ్ళీ ఆ బంగారం తిరిగి వస్తుంది, ఆ అప్పుల బాధలు అవి తీరి? ఒకసారి అది వివరంగా చెప్పండి. తప్పకుండా. ఇక్కడ బంగారం అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే గురుగ్రహము మరియు శుక్రుడిని చూసుకోవాలి. ఓకే. గురువు శుక్రుడు రెండు కూడా బంగారానికి అధిపతులు. శుక్రుడు ఏమిటి అంటే రాయల్టీ, ఒక గొప్పగా ఉండాలి అనుకోవడం కానీ, లేదా ఇక ఒక డామినేషన్, ఒక టైప్ ఆఫ్ ఇట్లా శుక్రుడు కంప్లీట్గా కూడా అధిపతి. మరి గురువు కూడా బంగారానికి అధిపతి. కనుక ఎవరి జాతకంలో అయితే గురువు నీచబడి ఉంటాడో, వృశ్చిక లగ్నం అవుతుందో, వృశ్చిక లగ్నం వారికి బంగారం ఒంటి మీద ఉండదు ఎక్కువగా. అవునా? రెండవది శుక్రుడు నీచబడిన, శుక్రగ్రహము కన్యలో నీచబడుతుంది. ఇట్లా శుక్రుడు కన్యలో నీచబడ్డ, ఈ యొక్క శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న శుక్ర రాహువులు కానీ శుక్ర కేతువులు కానీ ఇట్లా మీ జాతకంలో కొన్ని ఉంటాయి ఇవి. అదేవిధంగా మనకు గోచారంలో కూడా ఈ యొక్క శుక్రుడు నీచబడిన, లేకుంటే ఈ యొక్క శుక్రునికి ఈ యొక్క శని చూపు తగిలిన, లేదా శుక్రునికి శుక్ర రాహువుల కలయిక ఇప్పుడు గోచారంలో కూడా వచ్చినా కూడా కాస్త బంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. లేకుంటే గురువు వక్రం తిరిగే సందర్భంలో అయినా కూడా ఏర్పడుతుంది కొన్ని ఇబ్బందులు. కనుక ఎవరైనా కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఎమర్జెన్సీ ఉన్నది అనుకుంటే అది మీ ఆప్షన్. మొట్టమొదలు అసలు బంగారము కుదపెట్టకుండా ఉండే నక్షత్రాలు అంటే ఈ నక్షత్రాలలో మీరు బంగారం కుదపెట్టకూడదు. పెట్టినట్టయితే తిరిగి రాకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, రాకుండా ఉండడానికి. కనుక ముందుగా చూసుకున్నట్టయితే అనురాధ నక్షత్రము, భరణి నక్షత్రము, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము, హస్త నక్షత్రము, మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము ఉన్నారా? అనురాధ నక్షత్రము, భరణి నక్షత్రము, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము, హస్త నక్షత్రము, మూల నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము. ఇందులో భరణి నక్షత్రం ఏమిటయ్యా అంటే యమధర్మరాజు నక్షత్రం, భరణి నక్షత్రం. కనుక ఇట్లా ఈ నక్షత్రాలలో బంగారాన్ని మీరు కనుక ఒకవేళ బ్యాంకు లోనుకు పెట్టినట్టయితే రాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి అటే ఇక మళ్ళీ రావు. కనుక మరి ఆ నక్షత్రాలు చూసుకొని ఆ నక్షత్రాలలో మీరు బ్యాంక్ లోన్స్కు వెళ్ళకుండా, ఆ నక్షత్రాలు లేని సందర్భంలో చక్కగా కూడా వెళ్ళి బ్యాంకు లోన్స్ ఆ యొక్క బంగారాన్ని బ్యాంకులో కుదబెట్టుకొని మనీ తీసుకొని వచ్చినట్టయితే మరలా మీరు ఆ యొక్క బంగారాన్ని తీసుకోవడానికి ఎంతో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా కూడా అటు పిమ్మట మీరు ఆ యొక్క బంగారాన్ని పొందుతారు. మరి ఇందులో ఎస్పెషల్గా చెప్పేది ఏమిటి అంటే హస్త నక్షత్రం. హస్త నక్షత్రము ఇందాక మరి యొక్క నక్షత్రం రోజు కుదబెట్టద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కనుక మరి ఈ నక్షత్రం రోజే పెట్టింది కూడా ఆ యొక్క ఏదైతే మనము బంగారం కుదబెట్టి ఉన్నామో ఆ కుదబెట్టినటువంటి నక్షత్రం ఈ బంగారం కూడా ఇదే నక్షత్రంలో తీసుకోవచ్చు. మరి అది దానికి సంబంధించినటువంటి కొన్ని సమయాలు ఉంటాయి. గురువారం రోజు
గురువారం రోజు గురు హోర అంటే ఏ రోజైనా కూడా పర్వాలేదు, గురువారం అనేటువంటిది లేదు. హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజు, ఓకే. హస్త నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నాడు గురు హోర శుక్ర హోర, హోర అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది మనకు కన్సల్ట్ అయితే మనం చెప్తాం. విన్నరా? గురు హోర శుక్ర హోరాలలో చూసుకొని ఆ సమయంలో ఆ యొక్క బంగారానికి సంబంధించి 100 రూపాయలు కట్టండి. మీరు తిరిగి 3 నెలల్లో మళ్ళీ పొందుతారు. మీకు ఏ రకంగానైనా కూడా మనీ ఆ యొక్క అమ్మవారు ఇస్తుంది. ఆ యొక్క డబ్బులు తీసుకువెళ్ళి ఆ యొక్క బంగారాన్ని కట్టుకుంటారు, విడిపించేసుకుంటారు. కేవలం 3 నెలలు 108 రోజులలో అంతే. ఆ విధమైన అటువంటి వైబ్రేషన్ కలిగినటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో ఉన్నటువంటి గురు హోర లేదా శుక్ర హోర విపరీతమైనటువంటి పవర్ఫుల్. ఇది ఖచ్చితంగా కూడా ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున బంగారం విడిపించుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మీరు మీ బంగారాన్ని పొందేటువంటి విధానానికి సంబంధించినటువంటి మంచి కార్యాలు కానీ మంచి ఫలితాలు కానీ లేదా డబ్బు మీకు ఏ రకంగానో కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా కూడా అట్లా వచ్చినటువంటి డబ్బును తీసుకెళ్ళి ఆ యొక్క బ్యాంకులో కట్టేసుకొని 3 నెలలలో మీ బంగారం మీరు తెచ్చుకోండి. అలా అని చెప్పి మరి ఇంట్లోనే ఆ దుప్పటి కప్పుకొని పడుకుంటే వర్షం కురుస్తుందా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది, కామెంట్ కూడా వస్తుంది కింద. కనుక ఖచ్చితంగా కూడా మీరు చేసేటువంటి పనిని నమ్మకంగా ముందుకు వెళ్ళండి. అదే పనిలో ఆత్మవిశ్వాసం కొద్ది ఉంటే ఖచ్చితంగా కూడా ఏదో రకంగా మనీ అనేటువంటివి మీకు అరేంజ్ అవుతుంది. ఒకటి అంటే ఇక్కడ ఎన్ని లక్షలైనా ఉండనివ్వండి, కనీసం 500-1000 రూపాయలు లేకుండానైతే లేరు. కనుక ఒక 500, ఒక 1000 రూపాయలైనా, 2000 అయినా, 10,000 ఉంటే 10,000 తీసుకువెళ్ళి హస్తా నక్షత్రం రోజు ఎప్పుడైతే ఉందో చూసుకొని హస్తా నక్షత్రం రోజు వచ్చేటువంటి గురు హోరాలో లేదా శుక్ర హోరాలో మీరు ఆ విధంగా చేసేసుకోండి. ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది 100%. విన్నారా? అయితే మరి బ్యాంకుకు వెళ్ళి కట్టాలా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కూడా ఫోన్పే కావచ్చును, గూగుల్ పే కావచ్చును చేసుకోవచ్చును. గురు హోరాలు మనకు ఆ సమయం బట్టి కేవలం 1 అవర్ మాత్రమే ఉంటవి. మరి ఆ సమయంలో అందుబాటు లేకున్నా కూడా వారిది ఏమైనా మొబైల్ నెంబర్ ఉన్నా కూడా మీరు ఆ టైంలో ట్రాన్సాక్షన్ అయినా చేసుకోండి. లేదా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కూడా వెళ్ళి మీరు మనకు ఆ యొక్క బ్యాంకులో కట్టేసుకోండి. లేదు అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకు సోమవారం వచ్చింది అనుకోండి, ఏది హస్త నక్షత్రం. సోమవారం వస్తే మనకు సోమ మంగళ బుధ గురు అంటే 9:30 to 10:30 అట్లా ఆ టైంలో మనకు గురుహోర మొదలవుతుంది. 9:30 to 10:30, 10:30 to 11:30 శుక్రహోర కంప్లీట్. ఇట్లా మరి ఒకవేళ శుక్రవారం వచ్చినట్టయితే ఉదయం 5:40 to 6:40కి శుక్రహోర అయిపోతుంది. అటు పిమ్మట మనకు మరలా కూడా 12:30కు గురుహోర వస్తుంది. 12:30 నుండి 11:30, 12:30 గురుహోర, 12:30 నుండి 1:30కు శుక్రహోర. ఇగో ఇట్లా ఉంటుంది. కనుక ఇవి డౌట్స్ క్లియరెన్స్ కోసము వీరు మనకు అప్రోచ్ అయితే ఖచ్చితంగా కూడా వీరికి ఉన్నటువంటి సమస్య కానీ వీరికి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా కూడా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు.